నమస్తే బ్రాహ్మణ సమాచార శ్రవంతికి స్వాగతం. నేను సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. మా తులసివనం అమ్మాయిలందరూ కలిసి మా పిల్లలు ఈరోజు నా బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే గిరి మామా అని ఒక కేక్ చేశారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా వినండి. తులసివనంలో ఎంతో బాగా చదువుకుంటూ మంచి భవిష్యత్తు ఉండేలాగా మంచి అలవాట్లతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా మీరు వినండి. ఫస్ట్ కౌస్తుభ మేడం. సో హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ కౌస్తుభ. నేను తులసివనంకి వచ్చి 1 year అవుతుంది. అండ్ ఈ 1 yearలో నేను చాలా నేర్చుకున్నాను. అసలు ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు నాకు కొంచెం కూడా భయం వేయలేదు, కానీ మిగతా అందరూ భయం వేసింది. అది కామన్ అనుకోండి, ఫస్ట్ టైం ఎవరికైనా, కానీ అది నాకు వేయలేదు. సో తులసివనంకి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా స్టడీస్లో కానీ, నా స్పీకింగ్ స్కిల్స్లో కానీ, ఇంకా నా ఫ్యూచర్లో ఏమేమి చేయాలి, ఎలాంటి థాట్స్ ప్రొసీడ్ అవ్వాలి అవి కూడా చేశాను. థ్యాంక్ యూ సార్. అన్నీ కూడా చేశాను. సో నా డ్రీమ్ ఏంటంటే IPS అవుదామని అనుకుంటా. సార్ చూసిన వెంటనే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. సో IPS ఇంకా ఇలాంటి మా లాంటి గర్ల్స్ని కూడా సివిల్స్, UPSC ఎగ్జామ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా అందరినీ చదివించాలని నాకు జాబ్ వచ్చిన తర్వాత. ఇంకా తులసివనం నన్ను చాలా వనాలు గ్రూప్స్ క్రియేట్ చేసి గర్ల్స్ అందరినీ ఎక్సైజ్ చేయాలని. సుమవనం. సుమవనం బ్రాహ్మణ్ లేడీస్ గురించి గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో ఎంప్లాయిడ్ కానీ, అన్ఎంప్లాయిడ్ లేడీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ అందరూ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ టాలెంట్స్ని మన బయట షోకేస్ చేయడానికి, వాళ్ళని లేడీస్, బ్రాహ్మణ్ లేడీస్ ఎందులోని తక్కువ కాకూడదని చెప్పుకోవడానికి సుమవనం అనేది క్రియేట్ చేశారు. తులసివనం బ్రాహ్మణ్ గర్ల్స్ గురించి వాళ్ళని బాగా చదివించి ఇంకా బ్రాహ్మిన్స్ని, గర్ల్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసి ఫ్యూచర్లో గర్ల్స్ కూడా తీసిపడేయకూడదు, బ్రాహ్మణ్ గర్ల్స్ కూడా తక్కువ ఏం కాదని చూపించడానికి. సో మేము అందరం ఇక్కడ ఉన్నాము. తులసివనంలో ఇప్పటికీ చాలామంది 20+ ఉన్నారు పిల్లలు. అండ్ వాళ్ళందరూ ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు సార్ గైడెన్స్లో. సో మేమందరం తులసివనంలో చదువుకొని ఇంకా ఇలాంటి బాగా ఎక్సెల్ చేయాలని, ఇంకా మా ఫ్యూచర్లో అందరు గర్ల్స్ ఇలానే ఉంచి ధైర్యంగా చేసి బయట ఉన్న అట్రాసిటీస్ అన్ని కట్టించడానికి మేము ఈ తులసివనం అనేది ఫామ్ చేసాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇది తులసివనం గ్రూపు. ఇక్కడ పిల్లలు మేము 2 years నుంచి స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో ఒక 4-5 members ఉండేవారు. లాస్ట్ ఇయర్ నుంచి మాకు ఇప్పుడు 30 members అయ్యారు. ఇంకా ముందు కూడా ఇంకా బాగా పిల్లలు పెరగాలని, వాళ్ళు చదువుకోవాలని అనుకుంటున్నాము. సార్ ఇక్కడ 3 పూట్ల క్వాలిటీ ఫుడ్ ఇచ్చి, మంచి అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి కంప్యూటర్స్, వాళ్ళకి ఏ వస్తువులు కావాలి, వాళ్ళకి బుక్స్, నోట్స్, పెన్సిల్స్, పెన్నుల దగ్గర నుంచి అన్నీ ఆ సారే ఏర్పాటు చేస్తారు. సార్ అంత డేరింగ్, అంత స్ట్రగుల్ చేసి వీళ్ళందరినీ చదివించినందుకు కానీ వీళ్ళందరికీ 85-90 మార్క్స్ వచ్చి వీళ్ళు ఎవరెవరు ఏమనుకున్నారో గోల్ సాధించి వాళ్ళ ఇది రీచ్ అవ్వ, వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈజ్ వేదాంతి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 1.5 year అయిపోతుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను కూడా ఫస్ట్ భయపడ్డాను సార్ని చూడంగానే. ఎందుకంటే ఫస్ట్ సార్ రాగానే రూల్స్ అవి ఇవి చెప్పేసరికి నిజంగా భయమైంది. తర్వాత పోతూ అలవాటు అయిపోయింది అన్నట్టు. తర్వాత ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకుంది ఫస్ట్ డిసిప్లిన్, టైం సెన్స్ 2. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండడం కుదరదు కాబట్టి ఇక్కడ రాగానే మార్నింగ్ లేవడం కానీ, చదువుకోవడం కానీ టైంకి, అలా అన్నీ కరెక్ట్ టైం ప్రకారం, ఫుడ్ కానీ ఏదైనా సరే అలా టైం ప్రకారం జరుగుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ సర్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. లేకుండా 5,000 ర్యాంక్ వచ్చింది నాకు ఐసెట్లో, కానీ సీట్ రాలేదు. నాకు అంత కెరీర్ గైడెన్స్ లేదు. తర్వాత సార్ నన్ను MCAలో జాయిన్ చేశారు. ఇప్పుడు నేను MCA చదువుతున్నాను. నేను MCA చేసిన తర్వాత నేను నెక్స్ట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను.
నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది నా కెరీర్ సెటిల్ అవ్వడానికి. అండ్ ఇలాంటి మాలాంటి గర్ల్స్ని, బ్రాహ్మణ్ గర్ల్స్ని ఒక మంచి గైడెన్స్ ఇచ్చి నడిపించడానికి సార్ చాలా కృషి చేస్తున్నారు. చెప్పు, మాట్లాడు. ఇక్కడ ఏముంది నీకు? ఆమెకు పెట్టు. మా అక్క కొడుకు లాంటి గిరిప్రసాద్ గారికి మా శుభాశీస్సులు. 1000 ఏళ్ళు పుట్టినరోజులు చేస్తున్నారు. ఏం చెప్తువో నాకు తినపడి కంటిన్యూ చేయ లైన్. అందులో వస్తుంది కదా. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నేను ఈ హాస్టల్కి వచ్చి 1.5 month అవుతుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఈ హాస్టల్కి వచ్చి 1.5 month అవుతుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉండే, కానీ సార్ చెప్పేది మాకు ఎవరికి అంతలా పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ మెల్లమెల్లగా మాకు కూడా అర్థమవుతుంది. మేము కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సార్ చెప్పినట్టు వింటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు లాస్య. ఇక్కడ నేను ఇక్కడ జాయిన్ అవ్వడం నాకు అదృష్టంగా ఫీల్ అయ్యాను నేను. సో ఇక్కడ మంచిగా డిసిప్లైన్ అవన్నీ సార్ మాకు బుక్స్ ఇవ్వడం, పెన్స్ ఇవ్వడం అన్నీ చేస్తారు, హెల్ప్ కూడా చేస్తారు. మేము లైఫ్లో సెటిల్ అవ్వాలని మా కోసమని కష్టపడి చేస్తారు. కాబట్టి మేము మంచిగా చదువుకొని సార్ పేరు నిలబెట్టి మేము కూడా లైఫ్లో సొసైటీలో మేము కూడా ఎదుగుతామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్తాను. Good evening everyone, myself Sahiti. I'm studying intermediate first year by BC. నేను ఇక్కడికి వచ్చి 1.5 month అవుతుంది. ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే కొన్ని బ్రాహ్మణ్స్ కల్చర్స్ అండ్ డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అని నేర్చుకున్నాను. అಷ್ಟೇ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఈ హాస్టల్కి వచ్చి 1.5 month అవుతుంది. ఈ హాస్టల్లో బాగా చదువుకోవడానికి మంచి హాస్టల్ ఇది. ఇలానే థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్, దిస్ ఇస్ కవిత. సార్ గర్ల్స్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారని మనకి 2 విషయాలు చెప్తాయి. మొదటిది ఏమిటంటే ఫస్ట్ది న్యూస్ రీడ్ చేయడం, దానివల్ల మనకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వస్తుంది. సో సార్ ఏమంటారు, పొద్దున్న లేచి మినిమం ఒక 30 minutes న్యూస్ చదవమంటారు. సో ఇంకొకటి ఏంటంటే న్యూస్ చదవడం వల్ల మనకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా బాగా వస్తుంది. సో దానికోసం కూడా సార్ చదవమంటారు. ఇంకా సాయంత్రం దేవుడి కోసం 1 గంట కేటాయించమంటారు. దేవుడి పాటలు కూడా మేము చాలా బాగా అందరం కూర్చొని బాగా పాడతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వైశాలి, బీకామ్ ఫస్ట్ ఇయర్. నేను వచ్చి 15 days అవుతుంది. ఇక్కడ స్టడీ అంతా బాగుంది, అక్కలు కూడా బాగున్నారు, సార్ అయితే ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తులసీవనంలో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను వచ్చి దాదాపు 1 year 2 months అయితే 1 year అవుతుంది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇదే ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఉండడం, కానీ నాకు మంచి ఫ్రెండ్స్, సార్ లాంటి మంచి గైడెన్స్ పర్సన్ దొరికినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్కి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను కూడా సంవత్సరం అయిపోతుంది హాస్టల్కి వచ్చి. అనేది హాస్టల్ లాగా ఉండదు, ఇల్లు లాగానే మనం అన్నీ ఎలా చేస్తామో అన్నీ అలానే ఉంటుంది. ఒక చదువు అనే కాదు, అన్ని రంగాల్లో ఒక మహిళ ఎలా ఉన్నత స్థాయి
స్థాయిలో ఉండాలి అనేసి ప్రతి ఒక్కరిని ఇక్కడ సార్ నేర్పడానికి ప్రోత్సహిస్తారనమాట. థ్యాంక్ యూ. Simple word. Simple words I want to express myself. You are. Hi. Poet has. See in the Telugu cinema also. Telugu cinema also they have attributed the words. Nutiko. Kotiko. Okade. Meeru masteru. Meere master. See, I appreciate you. You have given me shelters. I am thankful to you. చెప్పండి. అరే మీరు చెప్పేది చెప్పండి. మీరు ఇక్కడ ఏదో ఎంత ఉంది ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు అంబుజ. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకే ప్రాబ్లం లేదు. చాలా టెన్షన్లో వచ్చినాము, కానీ ఇక్కడ వచ్చాక ఏం టెన్షన్ లేదు, హాయిగా ఉన్నాము. సార్ కూడా అన్నీ బాగా చూసుకుంటున్నారు మాకు. అందరికీ నమస్కారం. నా పేరు మధుమిత. నేను వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. నేను ఇక్కడ చూసిన ఆప్యాయత, ప్రేమ అనేది చాలా గొప్పది. ఏ హాస్టల్స్లో ఉన్నా కూడా ఏదో బయట ప్లేస్, ఇంటికి దూరంగా ఉన్నాము, ఇంటికి చాలా దూరంగా ఉన్నాము, పేరెంట్స్కి చాలా దూరంగా ఉన్నామనే ఫీలింగ్ ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ పొందిన ప్రేమ వల్ల నాకు ఆ ఫీలింగ్ ఇప్పటివరకు కలగలే. ఇంటిలో ఎలా ఉన్నానో ఇక్కడ అలానే ఉన్నాను. ఎలాంటి చేంజ్ నేను ఫైండ్ అవుట్ చేయలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలామంది సిస్టర్స్, చాలామంది అమ్మమ్మ, సార్, మేడం చాలా క్లోజ్గా ఫీల్ అయ్యాను. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్గానే నేను ఎప్పుడుగా ఫీల్ అయ్యాను. ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ థింగ్ టైం పంచువాలిటీ. మార్నింగ్ లేవడం అనేది ఒక చాలా మంచి హ్యాబిట్. అది ప్రతి మనిషి ఇన్కల్కేట్ చేసుకుంటేనే వాళ్ళ జీవితంలో ఒక మంచి స్టేజ్లో ఉంటారు. సో ఫస్ట్ థింగ్ అది. ఇంకొకటి ఏంటంటే అందరితో చాలా బాగా ఉండాలి, చాలా బాగా కలిసి ఉండాలి. అలా ఉంటేనే సమాజంలో ఒక మంచి స్థానంలో ఉంటారు. ఇక్కడ నేర్చుకున్న వాల్యూస్తో ఏ పర్సన్ అయినా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. సో ఈరోజు మేము ఇక్కడ ఈ పార్టీ ఆర్గనైజ్ సరికి చేయడానికి ఏంటంటే రీజన్, సార్ చేసిన దాంట్లో ఇది యాక్చువల్గా ఆవగింజంతా కూడా కాదు, ఇది చాలా చిన్న విషయం. మాకు చేసిన దాంట్లో మేము చూపించుకుంటున్న ఒక రకమైన ప్రేమ. ధన్యవాదాలు. ಹೆಲೋ ಎವ್ರಿವನ್, ನನ್ನ ಹೆಸರು ಶ್ರೀಪ್ರಿಯಾ. ನಾನು ಇಂಟರ್ಮೀಡಿಯೇಟ್ ಫಸ್ಟ್ ಇಯರ್ ಓದ್ತಿದ್ದೀನಿ. ನಾನು ಬಂದು 2 months ಆಯಿತು. ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದೀನಿ, ಅದಕ್ಕೆ ನನಗೆ ತೆಲುಗು ಅಷ್ಟು ಬರೋಂಗಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಚಲೋ ಅದ. ಮತ್ತು ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದಾಗ ರೂಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ರೆಗ್ಯುಲೇಷನ್ಸ್ ಭಾಳ ಭಾಳ ಸ್ಟ್ರಿಕ್ ಆದಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. ಅಂದರೆ ಸ್ಟ್ರಿಕ್ ಆಗಿ ನಾವು ಮಾಡ್ಬೋದು, ಎಲ್ಲ ಫಾಲೋ ಮಾಡ್ಬೋದು, ಡಿಸಿಪ್ಲಿನ್ ಆಗಿರ್ಬೋದು, ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಹೋಗ್ಬೋದು. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಫ್ಯೂಚರ್ ಬ್ರೈಟ್ ಆಗ್ತದೆ ಅಂತ ನನಗೆ ಅನಿಸಿತ್ತು. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఈజ్ అక్షయ. నేను తులసివనంకి వచ్చి 1 year అయింది. అండ్ నేను ఇక్కడ నుంచి టైం సెన్స్ బాగా నేర్చుకున్నాను, టైం పంచువాలిటీ. అండ్ సార్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ సార్ మాకు బాగా సపోర్ట్ చేస్తారు, స్టడీస్ విషయంలో కానీ లేదంటే ఫుడ్ విషయంలో కానీ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ అందరు ఫ్రెండ్స్ బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను తులసివనం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లలిత విద్య. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు చాలా భయం వేసింది. తర్వాత మెల్లమెల్లగా అన్నీ అలవాటు అయ్యాయి. ఇక్కడ మార్నింగ్ లేవడం, న్యూస్ చదవడం, అన్నీ కలిసి భజన చేయడం, అన్నీ మంచి మంచి పద్ధతులు అన్నీ అలవాటు అయ్యాయి. అందరం కలిసి తినడం, మాట్లాడుకోవడం అన్నీ బాగా అనిపించి ఇప్పుడు అందరితో కలిసిమెలిసిపోయాము. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అందరం బాగా షేర్ చేసుకుని బాగా మాట్లాడుకోవడం,
సార్ మాకు ప్రతి దాంట్లో అండగా ఉండడం, ప్రతిదానికి షేర్ చేయడం, మాకు కేరింగ్, మంచి మాటలు చెప్పడం, మోటివేషన్ ఇవ్వడం, ఇవన్నీ బాగా నచ్చాయి. ఇంకొకటి ఇక్కడికి వచ్చాక నేను మంచి పద్ధతులు, మంచి అలవాట్లు నేర్చుకున్నాను. నేను ఇక్కడ ఉండడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ శ్రీజ. నేను తులసివనంలోకి వచ్చి 2 months అవుతుంది. సో ఇది 2 months or 2 years జర్నీ ఇటు ఫేస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నేను తులసివనంకి వచ్చి 2 months అవుతుంది. సో ఇది 2 months or 2 years జర్నీ అనేది కాదు. సో తులసివనంకి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. దట్ ఈస్ డిసిప్లిన్. సార్ మాకు చెప్పే స్కిల్స్ కానీ, మన కెరియర్లో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేది కానీ, మనలో ఉన్న కల్చరల్ స్పిరిట్ అనేది బయటికి చెప్పడం కానీ, అదంతా చాలా నచ్చింది. సార్ మాకు చూపించే కేర్ అండ్ కన్సర్న్ కూడా చాలా బాగుంది. సో ఇలాగే నేను తులసివనంలో నా జాబ్ వచ్చేంత వరకు ఒక పాట అవ్వాలని కోరుకున్నా. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కేర్ అండ్ కన్సర్న్. ఇద్దరున్నారు ఇంకా వల్లి శ్రీకళ తర్వాత చెప్పు. వల్లి శ్రీకళ చెప్తా మీ తర్వాత చెప్తా. నేను లైవ్ చెప్తా సార్, చెప్తా లాస్ట్ నేనే చెప్తా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. నేను తులసివనంలో చదువుకుంటున్న ఒక విద్యార్థిని. ఇక్కడ సార్ తులసివనం పెట్టింది మెయిన్గా బ్రాహ్మణ బాలికల చదువు, వాళ్ళకి పుస్తకాలు అందించడం, వాళ్ళకి పెన్నులు అందించడం, ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళని ఏదో జీవితంలో పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే కాదు, మన దేశంలో ఈరోజు చూసుకుంటే 99% యువత ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు. ముఖ్యంగా బ్రాహ్మణ యువత పాడైపోతున్నారు అన్న సదుద్దేశంతో ఈరోజు గురువులు కానీ, మన తల్లిదండ్రులకు కానీ ఇవ్వాల్సిన విలువలు, చెప్పాల్సిన విలువలు చెప్పే సమయం లేక వాళ్ళు అలా తయారవుతున్నారన్న ఒక ఉద్దేశంతో మనమైనా నేర్పిద్దామనే ఉద్దేశంతో, జీవితంలో ఎట్లాంటి విలువలు ఉండాలి, చదువులో ఎట్లాంటి నైపుణ్యత ఉండాలి అనే ఒక ఉద్దేశంతో సార్ అనేది హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో మేము హాస్టల్ అని దీన్ని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ప్రతి అంశం కూడా ఇక్కడ మేము పేరెంట్స్ ఎలా చెప్తున్నారు, గురువులు ఎలా చెప్తారు, ఇక్కడ మాకు సార్ కూర్చోబెట్టి ప్రతిరోజు అలాగే చెప్తారు. మేము ఇంట్లో ఉన్నట్టే ప్రతి వాళ్ళం అక్క చెల్లెళ్ళలాగా, అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటూ, అమ్మమ్మలతోటి అందరి ప్రేమని పొందుతూ, సార్ తోటి ఒక గురువులాగా ఆయన చెప్పే విలువలను నేర్చుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాం. అయిపోయింది రాజీదిదా. నా పేరు శ్రీకళ. నేను వనపర్తి నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది. అయితే నా ఈ 2 monthsలో నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఇది ఒక మంచి ఆలోచన చెప్పొచ్చు. ఆడపిల్లల్ని అందరినీ, మన బ్రాహ్మణ ఆడపిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి మంచి భవిష్యత్తును కల్పించాలన్నది ఒక మంచి ఆలోచన. ఈ ఆలోచనకు మేము కూడా కొంత సహాయం చేయాలని అనుకున్నాం. సో అందులో కాకుండా అసలు ఈ ఆలోచన రావడానికి ఆయనకు చాలా మంచి వ్యక్తిత్వం ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మంచి పద్ధతులన్నీ చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ రాగానే మనకు పొద్దున్నే మనం ఫస్ట్ 6కి లేవాలి. దాని తర్వాత న్యూస్ రీడ్ చేయాలి. దాని తర్వాత సిస్టమ్ ఆపరేటింగ్ చేయాలి. దాని తర్వాత మన కాలేజీలకు మనం వెళ్ళిపోవచ్చు. ఇది ఇంటర్ తర్వాత నుంచి ఆ పై చదువులు చదివే ప్రతి ఒక్కరికి ఈ తులసివనం అనేది ఉపయోగపడుతుంది. దీని ద్వారా సార్ వాళ్ళు బ్రాహ్మణ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశారు. ఇది మొత్తం ప్రపంచం మొత్తం కూడా చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. సో ఎవరైనా కూడా మనం ఏదైనా బ్రాహ్మణ పిల్లలు ఏమైనా చేయాలనుకుంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా అంతా మంచిగానే ఉంది. సో ఎవరైనా రావాలనుకుంటే కూడా మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పచ్చు. అందరికీ శుభ సాయంకాలము. ఈరోజు స్పెషల్ డే ఏంటి అంటే, ఈ హాస్టల్ని నిర్మించిన గిరిప్రసాద్ శర్మ సార్ వాళ్ళ పుట్టినరోజు. ఫస్ట్ సార్ వాళ్ళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ హాస్టల్కి వచ్చి నేను దగ్గర ఇంకో 3 months అయితే 1 year అవుతుంది. ఈ హాస్టల్లో ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి అంటే టైం పంక్చువాలిటీ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పొద్దున లేవడం. అందరికీ పిల్లలకు ఇప్పుడున్న యూత్ జనరేషన్కి పొద్దున లేవడం అనేది చాలా కష్టం. దానిలో పొద్దున లేచి మన పద్ధతులు, ఈ హాస్టల్లో మాత్రమే మన పద్ధతులు పాటించడం, అది ఏ హాస్టల్లో దొరకనేది. నేను ఫస్ట్ టైం హాస్టల్లో ఉంటున్నాను ఆఫ్టర్ మై 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ
ఆ హాస్టల్ నాకు దొరకడం చాలా అదృష్టం. నేను బయట ఎక్కడ తినని దాన్ని, అలాంటిది ఈ హాస్టల్ అనేది ప్యూర్ వెజిటేరియన్. ఎలాంటి నాన్ వెజ్ లేదు, ఎలాంటి కలుషితం లేదు, అంత ప్యూర్గా వెజ్గా మన సాంప్రదాయం, మన బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ చిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ జాబ్ వరకు ప్రతి స్టూడెంట్కి ఏదేది కావాలో చిన్న పెన్ నుంచి పట్టుకొని ఏ ఆరోగ్య విషయంలో అయినా కూడా ప్రతి ఒక్క కేర్ తీసుకొని చాలా హెల్ప్ చేస్తున్నారు. అలాంటి గిరిప్రసాద్ శర్మ సార్కి చాలా ధన్యవాదాలు. చెప్పండి. నేను ఒక తమాషాగా 10 ఏళ్ల క్రితం రావాలనుకున్నాను, కానీ రాలేదు. కరోనా వచ్చినప్పుడు నాకు భయం వేసి, తమ్ముడు ఎప్పుడొచ్చి నన్ను తీసుకోబోతావు అని ఫోన్ చేశాను. ఇమీడియట్గా వచ్చి తీసుకోపోయినాడు. మా అమ్మ పోయిన తర్వాత నాకు ఒక అమ్మే ఉండేది. ఇప్పుడు ఇంతమంది మనవరాళ్ళు, తమ్ముడు, మరదలు, ఇంతమంది మధ్యలో హ్యాపీగా ఉన్నాను. మేడం మీరు చెప్పండి. చెప్పండి మేడం. మీ అందరూ సరిగా చదువుకోమని చెప్తున్నారు. చెప్పండి మేడం. ఓకే, విషయం ఏంటంటే ఇవాళ ఆగస్టు 12 నా పుట్టినరోజు సందర్భంగా మా పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి హాస్టల్లో తులసివనంలో ఉన్న ప్రతి పిల్లలకు కూడా మేము ఇక్కడ వేడుక చేస్తాం, అలవాటు ఉంది. అట్లనే ముఖ్యంగా ఏమిటంటే తులసివనం ఈ బ్రాహ్మణ బాలికల విద్యా వ్యవస్థలో చాలామంది ఏమనుకుంటారంటే ఏదో లేని వాళ్ళకే అని అనుకుంటారు. కానీ సమాజంలో ఈరోజున్న పరిస్థితుల్లో కాలేజీల్లో సరైన అట్మాస్ఫియర్ లేదు, సెక్యూరిటీ లేదు. అందులోనూ మన బ్రాహ్మణ ఆడపిల్లలకి రకరకాలైన ఇబ్బందులు కలిగించి వాళ్ళని చదువుకోకుండా చేసే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అందుగురించే మనకిప్పుడు తులసివనంలో ఆల్ స్టేట్ బ్రాహ్మిన్ గర్ల్స్ ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఏముంటుందంటే పద్ధతులు నేర్పిస్తాం. మొట్టమొదలు ఉదయాన్నే లేవాలి. ఇప్పుడు మాకు 10th క్లాస్ అయ్యాక ఇంటర్లో వస్తారు కాబట్టి చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు. కానీ నెమ్మదిగా వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకునేదాకా చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ముద్దు చేస్తారు, గారాబం చేస్తారు. కానీ రేపొద్దున వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఎదుర్కొనే ధైర్యం ఉండదు. ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్తే మాట్లాడడానికి రాదు. దాని గురించే వాళ్ళకు ఉదయం లేవంగానే బ్రష్ చేయంగానే టీ కాఫీలు ఏం తాగుతారో తాగి వెంటనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివితే ఒక ఫ్లూయెన్సీ వస్తుంది. ఇంగ్లీష్లో క్లారిటీ పట్టు బాగా వస్తుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ రెగ్యులర్గా చదవడం వల్ల వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థమయ్యే అవగాహన పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సబ్జెక్టుల్లో వాళ్ళకి అర్థం కాని విషయాలన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. కేవలం ఎడ్యుకేషన్ పరంగా ఏదో సబ్జెక్టులు చదివేసాము, పాస్ అయిపోయినాము అంటే దేర్ ఈజ్ నో యూజ్. విత్ సర్టిఫికేట్ మీరు ఎలాంటి ఉద్యోగము మీరు పొందలేరు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా లక్షలాది మంది విద్యార్థులు అకాడమిక్ ఇయర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ బీటెక్ లేదా ఎంసీఏ ఎంబీఏ వాట్ ఎవర్ ది కోర్సు, మీరు ఏ కోర్సులో సర్టిఫికేట్ తీసుకొని బయటికి వచ్చినా అగైన్ ఏదైనా ట్రైనింగ్ చేయాలి. లేదా మీరు ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే బాగా స్కిల్స్ నేర్చుకోకపోతే మీకు యూజ్ ఉండదు. ఇంటర్వ్యూల్లో మీరు మాట్లాడలేరు, మంచి ఉద్యోగం రాదు. అంటే ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు, 10-15 వేలకి 20 వేలకి ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు. కానీ దానివల్ల మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో
బయటపడలేరు. సర్వైవ్ కావాలి అంటే మినిమం 60,000 to 1 lakh యూ హ్యావ్ టు ఎర్న్ ఎవ్రీ మంత్. ఎయిదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్స్ కానీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ ఈ సెక్టార్స్లో మీరు ఫస్ట్ అవేర్నెస్ ఆన్ ఈచ్ ఇండివిజువల్, ఈ సొసైటీలో ఎన్ని రకాలైన ఆపదలు పొంచి ఉన్నాయి అనేది ప్రతి విషయం పైన సగటు ప్రతి బ్రాహ్మణ బాలికకు అవగాహన ఉండాలి. డిస్టర్బెన్స్ చేసే వాళ్ళని దూరం పెట్టుకోవడం, అట్లానే చదువు పైన ఏకాగ్రత పెట్టడం, చదువులో మంచి ఉత్తీర్ణత సాధించడం. సర్టిఫికేట్ తీసుకుంటే ఏమీ రాదు, బట్ స్కిల్స్ కూడా ఉండాలి. తర్వాత ఓన్లీ నేను గవర్నమెంట్ జాబే కావాలి లేదా ఒక జాబ్ కావాలి అనే ఆలోచన కాకుండా మీ దగ్గర ఉన్న స్కిల్స్ అన్నీ ఉపయోగించి మీరు మంచి మంచి ఉద్యోగాల్లో అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా మీరు మంచి స్థానంలోకి వెళ్ళాలి. అసలు ఈ తులసీవనం అనే బ్రాహ్మణ బాలికల విద్యా వ్యవస్థలో సపోర్టు అమ్మాయి ఇంటర్మీడియట్లో మా దగ్గరికి వస్తే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం, పరిచయం చేయడం, తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులకి సపోర్ట్ అయ్యేలా అమ్మాయి ఉద్యోగంతో ఇంటికి వెళ్ళాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్తో ఈ తులసీవనం పెట్టినాం. ఏదో హాస్టల్ పెట్టినాం కదా ఇంత పడేసి తినేసి ఇర్రెగ్యులారిటీస్ చేయడం అనేది తులసీవనం కాన్సెప్ట్ కాదు. కాకపోతే అమ్మాయిలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాళ్ళు కొంచెం గోల చేస్తారు, చేయకపోతే వాళ్ళ ఆడపిల్లలు అనిపించుకోరు కాబట్టి చేయాలి. కాకపోతే ఏంటంటే మనం గోల ఎంత చేస్తామో చదువు పైన కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి. సబ్జెక్టులు అర్థం కానప్పుడు ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి, ఆ కంప్యూటర్స్లో సబ్జెక్ట్ అంతా నేర్చుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా అవసరమైతే ప్రింట్అవుట్స్ వేసుకోవచ్చు. తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఫోన్ ఫెసిలిటీ కూడా కల్పించాము, వాళ్ళు ఫోన్లు వాడవచ్చు. కాకపోతే ఒక సిస్టమేటిక్గా ఈవినింగ్ 7 to 8 అలాగా వాళ్ళు ఫోన్లు చేసుకోవచ్చు. తర్వాత తిండి విషయంలో ఎక్కడ కూడా నో కాంప్రమైజు. కాకపోతే అప్పుడప్పుడు వంటలు నేర్చుకోవాలి వాళ్ళు కూడా. రేపు పొద్దున ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిపోయి పెళ్ళైనా కూడా తప్పనిసరిగా రేపు పొద్దున మనం వంట నేర్చుకోవాలి ఆడపిల్లలుగా. వస్తేనే వంట మనిషిని పెట్టుకుంటాము, ఏదో మనం ఆన్లైన్లో జొమాటోలో తెచ్చుకుంటామంటే నడవదు, లైఫ్ లాంగ్ అది నడవదు. బట్ మనకు చేతిలో వంట వచ్చి ఉంటే అట్లీస్ట్ మీ పిల్లలకు చేసుకునే ప్రక్రియ ఉంటుంది కాబట్టి నేర్చుకోవాలి. అది కూడా కిచెన్లో ట్రైనింగ్ ఇస్తున్నాము, అట్లనే కటింగ్ కూడా చేస్తారు. కాబట్టి వంటలు, సంప్రదాయము, మన పద్ధతులు అన్నింటితో పాటు ముఖ్యంగా భోజనం అప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా కూర్చొని భోజనం చేయడం, ఇవన్నీ మెల్లగా నేర్పిస్తున్నాం. అంటే వెంటనే వాళ్ళకి అన్నీ వచ్చేయాలి అని ఎప్పుడు వాళ్ళ మీద కోపం అయ్యేది ఉండదు. కాకపోతే నిద్ర లేవరు, అలవాటు ఉండదు కాబట్టి 6 గంటలకు లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇక ఎవరైనా మన ఇంట్లో కూడా పిల్ల పడుకుంటే ఏం చేస్తాం, తల్లిదండ్రులు చాలా వాళ్ళని బాగా ముద్దు చేస్తారు కాబట్టి ఇంట్లో నేను లేనిపో అని అంటారు. కానీ హాస్టల్లో ఒక పద్ధతి అలవాటైతే రేపు పొద్దున ఉద్యోగం పొద్దున 5 గంటలకు వెళ్ళే ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ రోజు అయ్యో సార్ అప్పుడు లేపితే నేను లేవలేదని అప్పుడు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళని ఇంటర్మీడియట్ నుంచి కూడా ఉదయం లేచేది అలవాటు చేస్తున్నాం. అట్లనే మన పూజా విధానంలో కూడా ఉదయం లేవగానే భక్తిగా ప్రతి ఒక్కళ్ళు బాగా కూర్చుంటారు, దేవుడి దగ్గర దీపాలు పెడతారు, ధూపం వేస్తారు, శ్లోకాలు చెప్పుకుంటారు. బ్రాహ్మణ అమ్మాయిలకు కావాల్సిన ప్రతి ఒక్క అలవాటు మా పిల్లల దగ్గర ఉంది. వాళ్ళకు ఒకవేళ శ్లోకాలు రాకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు, భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటున్నారు. ఆన్లైన్లో అట్లనే వీళ్ళు ఆ శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే విద్యలన్నింటిలో కూడా ఆరితేరిపోవాలనేది ఈ 4-5 ఏళ్ల కార్యక్రమం కాబట్టి వాళ్ళకు కావాల్సిన అంశాలన్నీ మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే పిల్లలందరూ నా బర్త్డే అని చెప్పి చేస్తున్నారు, కానీ నాకు అసలు అలవాట్లేదు బర్త్డేలు చేసుకోవడము. నేను ఈరోజు లేచింది కూడా 8 గంటలకు శుభ్రంగా లేచాను. కాబట్టి ఇవన్నీ స్పెషల్గా ఏం లేదు. పిల్లల కోసం నేను కూడా ఇక్కడికి నేను నా సతీమణి ఇద్దరు వచ్చాము. మేమిద్దరూ ఎప్పుడూ వస్తూనే ఉంటాం హాస్టల్కి. ఇది హాస్టల్ అనే పేరే కానీ ప్రతి పిల్ల కూడా మా అమ్మాయిలు ఇద్దరిలాగానే చూసుకుంటున్నాం వాళ్ళని. వాళ్ళకి బయట తీసుకెళ్ళడము, కార్లో తీసుకెళ్ళడము, పుస్తకాలు కావాలంటే తీసుకెళ్ళడము, ఈవెన్ మందులు కావాలంటే తీసుకెళ్ళడము, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని రకరకాలైన మనస్తత్వాలతో ఉంటారు.
కొంతమంది మరీ స్వార్థ చింతనతో ఉంటారు. అవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. మొట్టమొదలే మన దగ్గర రాగానే అందరు కూడా పెద్దగా మారిపోయి వెంటనే అన్ని పనులు చేస్తారని రూల్ లేదు. పద్ధతి నేర్పించాలి. ఇప్పుడు కఠోర శ్రమ చేసి 14 ఏదైనా కాల్స్ వస్తే కట్ చేయి, ఇగ్నోర్ చేయి. ఏదైనా మనకు వేద పాఠశాలలో 14 ఏళ్ళు కఠినంగా వేదం నేర్చుకుంటేనే వేద విద్యార్థి ఘనాపాటిగా బయటకు వచ్చి అతను సంప్రదాయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉంటాడు. అలాగే ఒక మంచి చదువు చదివి ఇవాళ చిన్న ఉద్యోగాలు వద్దు, నా ఫ్యామిలీకే కాదు సమాజానికి పనికి రావాలనుకునే ప్రతి అమ్మాయి కూడా యూపీఎస్సీ ట్రైనింగ్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ టైమే మీరు క్రాక్ చేయలేకపోవచ్చు, కానీ 4-5 అటెంపుల్లో ఖచ్చితంగా మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ 24 రకాలైన సీనియర్ మోస్ట్ పోస్టులు అవి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించే రీతిగా ఏదైతే గవర్నమెంట్కు సపోర్టుగా బ్యూరోక్రాట్స్ ఉంటారో ఆ బ్యూరోక్రాట్స్లో మా పిల్లలు ఒకరు అవ్వాలనేది నా లక్ష్యం. కాబట్టే వాళ్ళకి ఏదైనా కూడా నేను దగ్గరుండి చేస్తున్నాను. ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని గట్టిగా చదివి ఉత్తీర్ణులై ఇవన్నీ చేసుకోవాలని ఆశిస్తున్నా. అట్లనే ఇంకా వచ్చే ఏడాది కూడా ఇంకా డెవలప్మెంట్ చేసి వాళ్ళని ప్రతిరోజు 2-3 రోజులకు ఒకసారి మా ఇక్కడ సమావేశపరిచి వాళ్ళని ఎంక్వైరీలు చేసి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పి అన్ని రకాలుగా వాళ్ళని చూసుకుంటున్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా వాళ్ళకి లోటుపాట్లు లేకుండా మేనేజ్ చేస్తున్నాము. వాళ్ళతో పాటు ఇక్కడ పెద్దలందరూ కూడా ఇప్పుడు ఉన్న మహిళల్లో పెద్దలు 4-5 ఉన్నారు. వాళ్ళు కూడా 24 గంటలు వాళ్ళని పరిరక్షిస్తూ వాళ్ళకి ఏం కావాలో చూస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక హాస్టల్ అంటే ఏదో వార్డెన్ పడేయడము, ఇష్టానుసారంగా ఉండడం జరుగుతుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. కాబట్టి పద్ధతులు అలవాటు అవ్వడానికి పిల్లలకు టైం పడుతుంది. కానీ మేము వాళ్ళపైన ఎలాంటి ఆలోచనలతో ఉన్నామంటే వాళ్ళు తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణతతో పాటు ఉన్నత ఉద్యోగాలు చేయాలి. అప్పుడే వాళ్ళు కానీ సమాజానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ వాళ్ళు స్టాండర్డ్గా నిలబడగలుగుతారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా ఈ తులసివనంలో ఉన్న మా పిల్లలందరూ కూడా మంచి అణుకువతో మంచి అలవాట్లతో పద్ధతులు నేర్చుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ ఆశీర్వచనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రండిగా దీపాలు వెలిగించడమే కానీ ఆర్పేయడం జరగదు. ఈ దీపాలు వెలుగుతుండగానే వాళ్ళ కోరిక మేరకు ఈ యొక్క కేకు బాగు తీసుకొని కేకు బాగుతో కట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవన్నీ కప్పులకి వేయండి అమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీకే చెప్పాలి సార్. ఇట్లా తిప్పు అందరికీ లేవు ఇక. హ్యాపీ బర్త్డే. టిల్లు వేస్తారు ఒక్క 10 నిమిషాలు. అప్పుడే ఉందా? ఇంకా ఉంది. ఇంకొక 5 నిమిషాలు. మేడం ఒక్కసారి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.